ప్రముఖ నటి జయసుధ భర్త నితిన్ కపూర్ ఆత్మహత్య వెనుక అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవలి కాలంలో కొన్ని హిందీ చిత్రాల్లో ఆయన పెట్టుబడులు పెట్టారని, అందుకు సంబంధించిన ఆర్థిక వ్యవహారాలే కపూర్ మృతికి దారితీశాయని చెబుతున్నారు. కొంతకాలంగా నితిన్ డిప్రెషన్లో ఉన్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. అంతేకాదు, కొంతకాలంగా ఆయన సైకియాట్రిస్ట్ దగ్గర ట్రీట్మెంట్ కూడా తీసుకుంటున్నారట. ఇంతకుముందు ఆయన తీసిన సినిమాలు ఆర్థికంగా బాగా నష్టాలను మిగిల్చడంతో భరించలేక సూసైడ్కు ప్రయత్నించారట. ఈ పరిణామాల వల్లే నితిన్ ఎప్పుడూ ఏదో డిప్రెషన్లో ఉండేవారని తెలుస్తోంది. అయితే జయసుధ ఆ నష్టాన్ని నిబ్బరంగా ఎదుర్కొన్న నితిన్ కపూర్ మాత్రం ఆ డిప్రెషన్ నుంచి బయటపడలేకపోయేవారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఆ సమయంలోనే ఆయన ఒకసారి ఆత్మహత్యకు యత్నించారట. 1985లో జయసుధను నితిన్ కపూర్ ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈయన ప్రముఖ బాలీవుడ్ నటుడు జితేంద్రకు వరుసకు సోదరుడు. అప్పట్లో తనకు దర్శకత్వంపై ఇష్టం ఉందని జితేంద్రకు చెప్పడంతో ఆయన దాసరి నారాయణరావు వద్ద అసిస్టెంట్ డైరెక్టర్గా చేర్పించారు. ఆ సమయంలోనే జయసుధను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు నితిన్. వీరికి నిహార్, శ్రేయాన్ అనే ఇద్దరు కుమారులున్నారు.